వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట. పరీక్షలు ఏవైనా ఫలితాల్లో నెంబర్ 1 వివేక. 2026 ఐఐటి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాలలో జాతీయ స్థాయి ర్యాంకులు సాధించిన వివేక విద్యా సంస్థల విద్యార్థులు. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. ఇటీవల తెనాలి సూర్య సెల్ఫ్ సెల్లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని తెలుసుకున్న హైదరాబాద్, విజయవాడ, పల్నాడు ప్రాంతాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు తెనాలి వచ్చి అగ్ని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించారు. తమ ఆవేదనను శిల్పి కాటూరు వెంకటేశ్వరరావుకు వ్యక్తపరిచారు. ఒక కళాకారుడు సృష్టించుకున్న కళా సంపద కళ్ల ముందే అగ్నికి ఆహుతి అయిపోతూ ఉంటే ఆ బాధ వర్ణాతీతం అన్నారు. కేవలం శిల్పాలే కాదు, శిల్పకారుడి జీవితమే కాలిపోయిందన్న భావన కలిగిందని వ్యక్తం చేశారు. దగ్ధమైన ప్రాంతాన్ని అంతా తిలకించారు జర్నలిస్టులు. శిల్పి కాటూరు వెంకటేశ్వరరావుని అడిగి సంఘటన ఎలా జరిగిందో తెలుసుకున్నారు. 40 ఏళ్ల తన కష్టం కళ్ళ ముందే కాలి బూడిదైపోయిందని శిల్పి కాటూరు వెంకటేశ్వరరావు చెప్తుంటే జర్నలిస్టులు అమరయ్య, నరసింహరావు, పాషా, శరత్చంద్ర, కృష్ణలు చెలించిపోయారు. అగ్నిదేవుడు శిల్పాలనైతే బూడిద చేయగలిగాడు, కానీ శిల్పకారుడు సృజనాత్మకతను మాత్రం ఏమీ చేయలేడని పేర్కొన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా తిరిగి పాతతరం నాటి అచ్చులు మాత్రం తిరిగి రాలేమన్నారు. కళాకారుడి శ్రమ, అనుభవంతో తిరిగి తమ పూర్వ వైభవాన్ని సాధించుకోవాలని, అందుకు తమ సహకారం అందిస్తామని జర్నలిస్టులు కాటూరు వెంకటేశ్వరరావుకు హామీ ఇచ్చారు. శిల్పశాలను సందర్శించే ముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ను కలవటం జరిగింది. కాటూరు వెంకటేశ్వరరావుకు జరిగిన కష్టాన్ని తెలుసుకుని వచ్చినట్లు మంత్రి మనోహర్కు వివరించారు. అగ్ని ప్రమాదం జరిగింది, దాన్ని ఆయన పరామర్శించి ఈ సందర్భంగా ఆయన కాస్త మాకు మంచి మిత్రుడు, ఆయన పరామర్శించడంతో పాటు ఆయనకు జరిగిన అపార నష్టాన్ని మేమైతే పూడ్చలేం, కానీ బట్ మా స్నేహితుడిగా మేమందరం ఆయన్ని ఈవేళ కాస్త ఓదార్చడం కోసం అని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. పెదకూరపాడు నుంచి శరత్, విజయవాడ నుంచి పాషా, నరసింహరావు గారు, కృష్ణ, మేము అట్లనే ఇక్కడ మా మిత్రుడు రఘురామయ్య వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఆయన్ని పరామర్శిద్దామని చెప్పి వచ్చాం, చూసాము. నిజంగా బాధాకరమైన విషయం. కొన్ని ఏళ్ల పాటు ఆయన దాచుకున్న డైలు కరిగిపోయి వాటన్నిటినీ చూస్తే నిజంగా హృదయదారకమైన వ్యవహారం. ఇవాళంటే ఏం లేదు కాకపోతుంది, కానీ కాలి బూడిదైన ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే నిజంగా చాలా హృదయం కలిచివేస్తుంది. సరే, ఆయన కళాకారుడు, నిజంగానే తన సిబ్బందిని ఎట్లా కాపాడుకోవాలి, అలానే రేపటి నుంచి మళ్ళీ ఎలా చేయాలి అనే దాని మీదనే ఆయన దృష్టి అంతా ఉంది. అయినప్పటికీ ఆయన ఒక కళాకారుడు కనుక ఆ కళ తను కాపాడుకోవడంతో పాటు మనిషి తయారు చేసిన విగ్రహాలు అయితే ఇవాళ కనిపించట్లేదు, కానీ బట్ మళ్ళీ రేపొద్దున ఆయన తీర్చిదిద్దుతాడని తన గ్యారేజ్ని కానీ లేదా తనకు జరిగిన అపార నష్టమైన కానీ మళ్ళీ ఆస్తి నష్టాన్ని కానీ తీవ్రమైన దాన్ని మొత్తం ఇది చేసుకుంటాడని, కళకి మళ్ళా ప్రాణం పోస్తాడనే నమ్మకం మాకుంది. అందువల్ల వెంకటేశ్వరరావు గారిని మనోధైర్యం కోల్పోకుండా, వెంకటేశ్వరరావు గారు మీకు ఏమీ కాదు, మేము అందరం ఉన్నాం, అంటే మేము ఏం చేసినా చేయకపోయినా మీకు నైతిక మద్దతు మేమంతా ఉంటాం. మీకు ఎప్పుడు ఏమి కావాల్సి వచ్చినా మేము కూడా మీ స్నేహితుల్లో ఒకళ్ళగా మమ్మల్ని భావించి మీరు అడగచ్చు. మేము కూడా మా వంతు సహకారాన్ని అందించడానికి ఇంత దూరం మరి ఇంత ఎండల్లో మరి ఇంత శ్రమపడి మరి విజయవాడ నుంచి కానీ పెదకూరపాడు నుంచి వచ్చిన అది మరి అందరూ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మిమ్మల్ని అందరినీ నాకు పరిచయం చేసిన రఘురామయ్య గారికి కూడా మరీ ధన్యవాదాలు. మేము వచ్చేటప్పుడే ఇందాక మినిస్టర్ గారిని కూడా కలిసాం. ఈ వ్యవహారం అంటే ఏదైనా ఉంటుంది అనేది. సరే, మినిస్టర్ గారు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా చేయగలిగితే మరీ మంచిది. అది ఏదైనా ఉంటే రఘురామయ్య గారు ఫాలోఅప్ చేస్తారు. దానికి సంబంధించి కూడా మీరు ఒక అర్జీ పెట్టండి, దాన్ని కూడా అడుగుదాం తప్పకుండా. ఖచ్చితంగా తన జీవితానికి జరిగిన నష్టం కావచ్చు, కానీ ఇది
తన మనసులో ఉన్న కళను మాత్రం తీసేయటం అనేది ఎవరి వల్ల కాదు. ఆ మేరకు మీరు మనోధైర్యంతో ఉంటే సరిపోతుంది. ఎప్పుడు 60 మంది పనిచేసే సంస్థ అండి. ఎప్పుడు ఇక్కడ 30 మంది పనిచేస్తున్నారు. అందుకని మరుసటి రోజు నుంచే ముందు వాళ్ళకి పని చూపించాలి కాబట్టి అక్కడ మళ్ళీ ఒక షెల్టర్ ఇస్తే కనుక అక్కడ పని చేయడానికి వీలు కాదు. ఈరోజు ఆదివారం ఎవరు పని చేయని కానీ వర్క్ చేస్తున్నారు. ముందు అర్జెంటుగా అక్కడ షెల్టర్ వేయాలి, మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయాలని మా ధ్యేయం. ఆ ధ్యేయంతోనే మరి మా ప్రయత్నం మేము మొదలుపెట్టాం, కొనసాగుతూ ఉంది. తొందరలోనే మళ్ళీ ఇక్కడ విగ్రహాల తయారీ మళ్ళీ ప్రారంభిస్తాం. ఆ రోజు మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఆహ్వానిస్తాం. చాలా సహృదయులు, అజాత శత్రువు బాగా చెప్పాలంటే. మరి ఎంత అజాత శత్రువు కాకపోతే 200 మంది 300 మంది వచ్చి ఆ పిల్లలు గంటల తరబడి నీళ్లు పోయటం అంటే మాటలు కాదు. నిజంగా ఒకవేళ ఏదైనా జరుగున్నా అసలు అలా జరగదు అని ఆయన అంత గట్టిగా చెప్తున్నారు అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటే. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దామని పోలీసు సిఐ గారు ఫోన్ చేశానండి. లేదు సార్, అసలు నాకు శత్రువులు ఎవరు లేరు, అలాంటివి ఏం లేదు. వర్కర్స్ కూడా ఎప్పటి నుంచో ఒక్కొక్కరు నా దగ్గర 20 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి పనిచేసేవాళ్ళు అనే ఉద్దేశం లేదు. లేదు సార్, అక్కడ ఆలోచన లేదు. ఇప్పుడు ఆ వర్కర్స్ని తీసుకెళ్ళి పక్కన వాళ్ళు ఏమైనా అన్నారనుకోండి, దాన్ని నన్ను అన్నట్టుగా ఫీల్ అవుతాను. వాళ్ళు ఏమన్నా అంటే నన్ను అన్నట్టుగా ఫీల్ అవుతాను. అందుకని లేదు సార్ అని. అందుకే మా మిత్రుడు టైమ్స్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడిటర్గా పనిచేసిన సాగరు ఒక కామెంట్ రాశారు మీ దాని మీద. మీ ధైర్యాన్ని మెచ్చుకుంటే ఆ ధైర్యాన్ని నేను చూడాలనుకుంటున్నా, నేను వచ్చి ఆయన్ని చూడాలనుకుంటున్నా. అంత ధైర్యం కోల్పోకుండా ఉన్న మనిషి ధైర్యానికి ప్రతీక. ఆయన్ని ఖచ్చితంగా నేను వచ్చి చూస్తానని కూడా ఆయన చెప్పారు. ఆయన వస్తారంట. ఆయన విశాఖపట్నంలో ఉంటారు, హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంటారు అనమాట. ఆయన ఆ కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ధైర్యం అని కాదు కానీ ఆ ధైర్యం కోల్పోని మనిషిని చూడాలనుకుంటున్నాను నేను అని. చాలా బాగుంది అనిపించింది. కళాకారులకి సహజంగా సున్నితమైన హృదయం ఉంటుంది, లేకపోతే కళాకారులు కాలేదు. ఓకే, అది నిజ జీవితంలో కూడా వెంకటేశ్వర గారు ఈ షాక్లో పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేద్దామన్నా కూడా సెన్సిటివ్నెస్, ఆ సున్నితత్వం అంటే తన వర్కర్ల పట్ల, తన తోటి కళాకారుల పట్ల ఉన్నటువంటి ఉదార స్వభావం అంటే నిజంగా అట్లాంటి మంచివాడు కాబట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిసి పనిచేయగలిగారు. 1993లో నేను ఇక్కడ ఈ వర్క్షాప్ పెట్టానండి తెనాలిలో. 93లో వర్క్షాప్ పెట్టినప్పుడు అంటే ఒక 4-5 సంవత్సరాల్లో అప్పుడు 4-5 చేరతారు కదా. ఇప్పుడంటే 60 మంది అయ్యారు అనుకోండి. ఆ రోజుల్లో ఆ 4-5 కూడా ఒకళ్ళిద్దరు చనిపోయిన మిగిలిన వాళ్ళు ఇప్పుడు కూడా నా దగ్గర పనిచేస్తున్నారు. ఈరోజు కూడా కొంతమంది ఎన్నేళ్ళు అయిందంటే 30 ఏళ్ళ 40 ఏళ్ళు నీ జీవితం అంతా ఇక్కడ జరిగిపోయిందిగా అంటారు. అవును, మా జీవితం అంతా ఈ సర్పకాల్లోనే జరిగిపోయింది అని కొంతమంది మా స్టాఫ్ గర్వంగా చెబుతారనమాట. సూర్య సంస్థల్లో పనిచేస్తే గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినట్టేనండి. పని అంటే నాది ఒక పాలసీ, పని లేదు అని ఎవరికి చెప్పకూడదు. ఈరోజు పని లేదని ఎవరికి చెప్పకూడదు. పని లేకపోతే కూర్చోబెట్టింది ఇవన్నీ తొడవండి, కడగండి, సర్దండి అంతే అని చెప్పి తప్పితే కానీ నేను 30 ఏళ్ళ నుంచి ఈరోజు నా దగ్గర పని లేదు వెళ్ళండి అని చెప్పలేదు. ఇంకోటి 2 రేపు తీసుకోండి అని కూడా నేను ఈరోజుకి ఒక్కరికి చెప్పగలను. ప్రతిరోజు నా దగ్గర డబ్బులు లేకపోతే ఎవరో ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకోరైనా లేకపోతే బ్యాంకులో బంగారం తాకట్టు పెట్టైనా, కరోనా టైంలో అయితే బ్యాంకులో 20 లక్షలు లోన్ తీసుకొని వాళ్ళని మెయింటైన్ చేశాను తప్పితే నేను పని లేదు అని చెప్పకూడదని పాలసీ, రేపు తీసుకోండి అని చెప్పకూడదని నా పాలసీ. మా వర్కర్స్ అందరికీ తెలుసు ఆ సంగతి. ఎవరిని